అక్రమ సంబంధమే పంచాయతీ కార్యదర్శి హత్యకు కారణమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. బుధవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 5న ఇంటి నుంచి వెళ్లిన చిన్న కోడబ్గల్లు పంచాయతీ కార్యదర్శి దారావతు కృష్ణ తిరిగి రాలేదని కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 7న చిన్న కోడబ్గల్ మండల కేంద్రంలో రెడ్డి చెరువులో కృష్ణ హత్యకు గురయ్యాడన్నారు. బాన్సువాడ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీసుల విచారణలో చిన్న కోడబ్గల్ గ్రామానికి చెందిన లింగంపేట మల్కయ్య, అతని భార్య సుజాత, దస్తులు ఎర్రనొల్ల బాలయ్య, లింగంపేట మల్లయ్య అనే నలుగురు హత్యకు కారణమని తెలియడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడం జరిగిందని తెలిపారు. 8 నెలల క్రితం సుజాత భర్త మల్లయ్య బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి 8 నెలల పాటు కూలి పనిచేసి తిరిగి వచ్చి గ్రామంలో ఉంటున్నారని తెలిపారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి భార్య సుజాతకు పంచాయతీ కార్యదర్శి కృష్ణతో అక్రమ సంబంధం ఉందని తెలిసి ఇరువురి మధ్య గొడవలు జరిగేవన్నారు. భార్యాభర్తలు కాపురం చక్కదిద్దుకోవడం కోసం కృష్ణను హత్య చేయడం, ఇద్దరు కులస్తులను సహకారంతో పథకం భాగంగా ఈ నెల 5న సుజాత ఫోన్ నుంచి కృష్ణకు ఫోన్ చేసి రప్పించారని తెలిపారు. ఈ పథకంలో భాగంగా నలుగురు కలిసి కత్తి, గొడ్డలి, ఇనుపరాడ్డు, రోకలితో కొట్టి హత్య చేసి రెడ్డి చెరువులో పారేశారని తెలిపారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని, వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించి కత్తి, గొడ్డలి, ఇనుపరాడ్డు, 2 మోటార్ సైకిళ్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కేసు తర్వాత ఛేదించిన బాన్సువాడ డీఎస్పీ మిఠల్ రెడ్డి, బాన్సువాడ రూరల్ సిఐ రాజేష్, ఎస్ఐ రాజు సిబ్బంది ఎస్పీ అభినందించారు. అది వెరిఫై చేసిన 7th రోజు మార్నింగ్ తన సెక్షన్ ఆర్డర్ చేసుకొని మర్డర్స్ కింద మనము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఈ మర్డర్కి రీజను ఈ చనిపోయిన వ్యక్తి పంచాయత్ సెక్రటరీ ఒక ఇల్లీగల్ అఫేర్లో ఉండడము, ఆ లేడీ వాళ్ళ హస్బెండు వాళ్ళ ఇద్దరు పాలలు కలిసి ఒక పథకంతో ఆ రోజు రాత్రి డిన్నర్ తర్వాత అతన్ని పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత ఇంట్లోనే తను అటాక్ చేసేసి తనని చంపి హతమార్చి ఆ డెడ్ బాడీని ఒక 2 వీలర్ పైన ఈ రెడ్డికుంట దగ్గర తీసుకుపోయి అక్కడ దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి అన్ని ఆధారాలు కరెక్ట్ చేసుకొని ఈ నలుగురిని కూడా మనము కస్టడీ తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసేసి వాళ్ళని ఇవాళ అరెస్ట్ చూపించి వారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. సో ఇందులో ఈ అక్యూజ్డ్ వివరాలు లింగంపేట మల్లయ్య, అతని భార్య సుజాత, బాలయ్య, మల్కయ్య, ఈ నలుగురు కూడా అక్యూజ్డ్ ఆ రోజు రాత్రి అతని భార్యతోటి సుజాత సెల్ ఫోన్ నుంచి ఈ చనిపోయిన పంచాయత్ సెక్రటరీకి ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. ఫోన్ రావడంతో ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ముందే అనుకున్నట్టుగా సేమ్ టైంలో వీళ్ళందరూ కూడా ఇంట్లోకి రావడము అండ్ వాళ్ళు గొడ్డలితోటి, రాడ్ తోటి, మిగతా ఆయుధాలతోటి అతని పైన అటాక్ చేయడము, అతన్ని చంపిన తర్వాత అతని బాడీని తీసుకెళ్ళి ఈ రెడ్డికుంట దగ్గర పడవేయడం జరిగింది. సో ఇది తెలిసిన వెంటనే మన టీమ్స్ ఈ డాగ్ స్క్వాడ్ని యూజ్ చేయడము అండ్ దాని తర్వాత ఇమీడియట్గా మొబైల్లో అతనికి సంప్రదించిన నెంబర్లన్నీ వెరిఫై చేస్తే ఈ అంతా ఇష్యూ కూడా బయటికి రావడం జరిగింది. అండ్ ఇష్యూ రిపోర్ట్ అయిన వెంటనే మనకి ఈ అంతమందిని మనము వెరిఫై చేసేసి రూల్ అవుట్ చేసుకొని మొత్తము ప్రిలిమినరీ ఎంక్వైరీ తోటి వీళ్ళందరినీ ఫిక్సప్ చేయడానికి మనకి ఈరోజు 11వ తారీఖు నిన్నటి రోజున మనం అరెస్ట్ చూపించడం జరిగింది. అండ్ ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తున్నాము. ఈ టీంలో మంచిగా వర్క్ చేసి ఫస్ట్ నుంచి కూడా చాలా శ్రద్ధగా ఈ కేసుని పరిశీలించిన డిఎస్పీ గారికి అండ్ సిఐ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.